బీజేపీ తెలంగాణ నేతల మధ్య ఆధిపత్య పోరు విభేదాలు అన్నీ సమసిపోయాయి. వారంతా కలిసిపోయారు. ఇగోలు వ్యక్తిగత ఇమేజ్లు పక్కన పెట్టేసి హమ్ ఏక్ హే, మేమంతా ఒక్కటే, పార్టీయే ఫస్ట్, ఆ తర్వాతే పర్సనల్ అని గట్టిగా చెప్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు కౌంటర్ ఇచ్చేలా ఢిల్లీ వేదికగా ఈ సీన్ అంతా కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. పార్టీ వర్గాల్లో ఇప్పుడు దీని గురించే పెద్ద చర్చ. తమ నాయకుల్లో ఇంత మార్పు వచ్చిందేందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్రంలోని ఏ ఇద్దరికి పడని నేతలు ఢిల్లీలో మాత్రం కలిసిమెలిసి కనిపిస్తున్నారు. ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లినా నేతలంతా కలిసే వెళ్తున్నారు. వెళ్లడమే కాకుండా రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల్లోని సమస్యలపైన వినతి పత్రాలు ఇస్తున్నారు. గత నెల 20వ తేదీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఒకరిపై ఒకరు పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు, గ్రూపు రాజకీయాలు చేసుకునే నాయకులు ఢిల్లీ వెళ్లగానే అందరం ఒక్కటే అన్నట్టు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఇప్పుడు ఇదే తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిల్లో పదవుల కోసం మున్సిపల్ ఎన్నికల్లో తమ సన్నిహితుల సీట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోరు నడిచింది. ఒకరి మీటింగ్ కు మరొకరు వెళ్లే పరిస్థితి లేదు. ఒకరి కార్యక్రమాన్ని మరొకరు కౌంటర్ చేసిన దాఖలాలున్నాయి. కానీ కొన్ని రోజులుగా తెలంగాణ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పడుతున్నారు. ఢిల్లీలో మాత్రం ఒకే గ్రూపుగా, ఒకే బృందంగా కేంద్ర మంత్రుల ఆఫీసుల చుట్టూ క్యూ కడుతున్నారు. రోడ్లు, రైల్వేలు, జాతీయ ప్రాజెక్టులు, నియోజకవర్గ సమస్యలు, నిధుల విడుదల పేరుతో వినతి పత్రాలు ఇస్తున్నారు. కలిసి ఫోటోలు దిగుతున్నారు. చూసే కార్యకర్తలకు కూడా ఇది ముచ్చటగానే అనిపిస్తోంది. అయితే ఇలా ఎప్పటికీ కలిసిమెలిసి రాష్ట్రంలోని సమస్యలపై పోరాడితే బాగుంటుందని వారంతా ఆశిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతల్లో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని, నేతల మధ్య సఖ్యత లేదని ఢిల్లీకి రిపోర్టులు ఎప్పటికప్పుడు వెళ్తున్నాయి. అసలే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. ఎవరికి వారు ఇలా ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉంటే పార్టీకే నష్టమని భావించిన అధిష్టానం దీనిని సెట్ చేయాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే పార్టీ అంతర్గత సమావేశాల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీటింగ్లు పెట్టి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని ఇటీవల ఢిల్లీ నేతలు చేపట్టారు. ఇంకా జరుగుతున్నాయి కూడా. ఇదే క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇప్పుడు నేతలంతా ఢిల్లీలోనే ఉంటూ ఒక బృందంగా ఏర్పడి జాతీయ నాయకులను కలుస్తూ హైకమాండ్ కు తమలో మార్పు వచ్చిందనే సిగ్నల్ పంపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లోక్సభలో 8, అసెంబ్లీలో 8 సీట్లు గెలిచిన తర్వాత తెలంగాణకు కేంద్రం నుంచి ఎక్కువ నిధులు, ప్రాజెక్టులు తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉంది. ఒంటరిగా వెళ్తే పని జరగదు. అందుకే బృందంగా వెళ్తే వెయిటేజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే పలు అంశాలు, సమస్యలపై వినతి పత్రాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. తామంతా కేంద్ర నిధుల కోసం కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి ఫండ్స్ తో పాటు ప్రాజెక్టులు, అనుమతులు తీసుకొచ్చామని బీజేపీ నేతలు ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను పొలిటికల్ గా కౌంటర్ చేసే వ్యూహంలో ఉన్నట్లు సమాచారం. అటు హైకమాండ్ నియోజకవర్గ ప్రజల దృష్టిలో మైలేజ్ పెంచుకొని తెలంగాణలో బీజేపీ ఎదుగుదల, తమ ఎదుగుదల కోసం తాపత్రయపడుతున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఐక్యత ఇలా కొనసాగితే మంచిదే, కానీ మళ్లీ రాష్ట్రంలోకి అడుగు పెట్టగానే కీచులాట్లు మొదలు పెట్టకుండా ఉంటే బెటర్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.